హాయ్ హలో నమస్తే అండ్ యూఆర్ వాచింగ్ మీ ఆన్ ఎన్ఎన్ మీడియా. చూడండి, నేను ఇప్పుడు వరకు మీ అందరి ముందర అనేది చాలా టాపిక్ల మీద మాట్లాడడం జరిగింది. అది సైబర్ క్రైమ్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే అవేర్నెస్ గురించి నేను చాలా ఇప్పటి వరకు చాలా అనేది టాపిక్లు గురించి మాట్లాడాను. నేను ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాను, అట్ ద సేమ్ టైం లోన్స్ గురించి చెప్పాను. నేను వచ్చేసి అనేది మీ అందరికీ స్కీమ్స్ గురించి, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా చెప్పాను. బట్ ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడబోతున్నాను. ఈ టాపిక్ నేను మాట్లాడిన తర్వాత చాలా మందికి అనేది మైండ్ లో ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి చూడండి, ఎండ్ ఆఫ్ ద డే డిసిషన్ తీసుకోవాల్సింది మీరు. సో నేను నా డిసిషన్ తీసుకున్నాను కాబట్టి, అండ్ జనాల్లో ఈ అవేర్నెస్ రావాలి కాబట్టి నేను ఈ విషయం అనేది మీ ముందర వచ్చి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మ్యాటర్కి వచ్చేస్తే చూడండి, ఈ రోజు అంటే మనం లైక్ లోన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ వాట్ బ్యాంక్ ప్రొవైడ్ టు అస్ ఇస్ క్రెడిట్ కార్డ్. నేను క్రెడిట్ కార్డ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను కాబట్టి చెప్తున్నాను. I must have to tell you this. I have served almost 10 years of period in credit card. Okay, so I have gotten enough knowledge about it. So అందుకరకు నేను ఈ విషయం అనేది ప్రజల్లో అనేది కేవలం ఒక అవగాహన గురించి అనేది మీ అందరిలో రావాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ అవ్వాలని నేను ఈ టాపిక్ ని తీసుకొస్తున్నాను. చూడండి, మనం టాపిక్ వచ్చేస్తే చాలా మంది ఎవరైతే క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తారో వాళ్ళు ఏమనుకుంటారంటే, సరే మూమెంట్ వి గెట్ ఎన్ క్రెడిట్ కార్డ్ మేము చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ కంపెనీ, నేను స్పెసిఫైగా ఒక కంపెనీ పేరు అనేది తీసుకొని ఇక్కడ, కానీ నేను చెప్పాలంటే నేను జనరల్ గా చూసింది ఏంటంటే ఐ హావ్ బీన్ విత్ SBI క్రెడిట్ కార్డ్. సో జనరల్ గా జరిగేది ఏంటంటే, ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అది ఇంతకు ముందు మనకు అనేది ఆఫ్లైన్, అంటే మనం ఫిజికల్ గా అప్లై చేసే వాళ్ళం. కానీ ఈ మధ్య డిజిటల్ ప్రాసెసింగ్ ఏదైతే వచ్చిందో, డిజిటల్ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా విధాలుగా అనేది KYC కంప్లీట్ చేసేసి కస్టమర్ అప్లికేషన్ లాగిన్ చేసేస్తున్నారు. సో అది మీకు వచ్చేసి వీడియో కాల్ త్రూ కంప్లీట్ అయినా చేస్తారు, లేదంటే మీ థంబ్ అయినా తీసుకొని అనేది కంప్లీట్ అయినా చేస్తారు. అది కాకుండా మనకు వచ్చేసి ఒక లింక్ పంపించి లింక్ త్రూ అయినా కంప్లీట్ చేస్తారు వాళ్ళు. సో లింక్ త్రూ అనేది KYC ప్రాసెసింగ్ ఉంటుంది, అలా అయినా కంప్లీట్ చేస్తారు. సో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఈస్ అవైలబుల్ అనమాట. ఆన్లైన్ త్రూ KYC కంప్లీట్ చేసుకొని మనం డిజిటల్ గా లాగిన్ చేయించుకోవాలంటే. సో దీంట్లో జరిగేది ఏంటంటే, మనకు జనరల్ గా వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు కానీ కాల్ చేసినప్పుడు అంటే చాలా విధాలుగా మీకు వచ్చేసి క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. అది ఏ బ్యాంక్ అయినా కానీ. జనరల్ గా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎలా అంటే మాల్స్ లో కానీ, లైక్ టేక్ ఎగ్జాంపుల్, మీరు దేనికైనా బ్రాండ్ కి సంబంధించిన ప్లేసెస్ లో వెళ్ళినప్పుడు ఆ బ్రాండ్ కి సంబంధించిన ప్లేసెస్ లో అయినా వాళ్ళు ఏంటంటే అప్రోచ్ అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ వేరే ఏదైతే బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చేసి అనేది ఒక మర్జ్ ఉంటుంది అనమాట, ఒక అసోసియేషన్ పెట్టుకుంటారు వీళ్ళు. సో అలా అయినా అప్రోచ్ అవుతారు, మాల్స్ లో అయినా అప్రోచ్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీకు కాల్ చేసి అయినా మీకు వచ్చేసి అనేది అప్రోచ్ అవుతారు వీళ్ళు. అప్రోచ్ ఇన్ ద సెన్స్ మీకు అనేది కనెక్ట్ అవుతారు. సో ఇక అలా కనెక్ట్ అయినప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే, సార్ వీఆర్ ప్రొవైడింగ్ యూ అనే బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్తారు. దాని గురించి ఫీచర్స్ లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, క్రెడిట్ కార్డ్కి వచ్చేస్తే చాలా మంది అనేది అబద్ధాలే చెప్తారు. వెన్ ఇట్ కమ్స్ టు దేర్ లిమిట్ అనేది మీకు అనేది దాంట్లో మీకు తప్పే చెప్తారు. అట్ ద సేమ్ టైం మీకు వచ్చేసి అనేది ఫీజ్ ఏదైతే యాన్యువల్ ఫీజు ఉంటుందో దీంట్లో తప్పే చెప్తారు. సార్ మీకు ఫ్రీ కార్డ్ ఇస్తాం, లైఫ్ లాంగ్కి ఇస్తాం, లైఫ్ టైంకి ఇస్తాం, లేదంటే మీకు వచ్చేసిన వెంటనే కార్డ్ అనేది 500 రూపీసే ఫీజు ఉంటుంది, లేకపోతే ఇంతే ఉంటుంది ఫీజ్. ఓకే, లేకపోతే ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్ సార్, ఎలాంటి ఫీజు ఉండదు మీకు అని చెప్తారు. అండ్ దాంతోపాటు లిమిట్ పరంగా చాలా మంది ఏంటంటే, నాకు పర్టికులర్గా ఇంత లిమిట్ వస్తేనే ఎవరైనా అప్లై చేసుకుంటారని ఒకటి మైండ్లో క్రియేట్ చేసి అలా మైండ్లో అనుకుని ఉంటారు అనమాట. దాన్ని బట్టి అనేది సార్ మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని అక్కడ కూడా మీతో ఫ్రాడ్ చేయడానికి. సో ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ స్కామ్ అనమాట నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇప్పుడు. సో ఇదన్నీ కాకుండా కీపింగ్ ఇట్ లిమిట్ ఆన్ ఏ సైడ్, కీపింగ్ ఇట్ లైక్ ఏమంటారు ఫీజ్ ఆన్ ఏ సైడ్, వీళ్ళు చేసేది ఏంటంటే, మీకు ఒక బేసిక్ కార్డ్ అని చెప్పి అప్రోచ్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే, మీ కార్డ్ లాగిన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు చెప్తారనమాట, సార్ మీకు ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుందని. అక్కడ వెరిఫికేషన్ కాల్ ఏదైతే చెప్తారో అక్కడే ఉందన్నమాట దీంట్లో క్యాచ్. ఆ క్యాచ్ లో జరిగేది ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ మీకు కాల్ చేసిన వాళ్ళు బ్లా 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 ఒక స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో మీరు ఏంటంటే
అంటే వాళ్ళు చెప్పే సరే కాల్ ఎలాగో వచ్చింది అంతా అనేది మనం టైం స్పెండ్ మనం వాళ్ళు కాల్ చేసేసరికి ఏ మూమెంట్లో ఉంటాం, ఏ ప్లేస్లో ఉంటాం క్లారిటీ ఉండదు. లేదంటే ఎవరైనా ఆన్లైన్లో మీరు యాప్ త్రూ అయినా ప్రాసెసింగ్ చేసుకుంటున్నప్పుడు సార్ ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి, ఇలా చేయండి అంటారు. సో వాట్ వీ డూ, వీ జస్ట్ క్లిక్ కానీ లేదంటే ఫోన్లో మాట్లాడదాం, అంతా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి కాన్సన్ట్రేట్గా వినం. సో ఇక్కడ జరిగేది ఏంటంటే దీన్నే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తున్నారంటే కస్టమర్కి అనేది బేసిక్ కార్డ్ అని చెప్పి దానికి 2,000, 3,000, 5,000, 10,000 అని యాన్యువల్ ఫీజ్కి సంబంధించిన కార్డులు పంపిస్తున్నారు. అండ్ గైస్ లెట్ మీ టెల్ యూ, ఈ కార్డ్ ఎలా వస్తుంది అంటే మీకు మంత్ ఎండింగ్ అయిపోయే లోపల మంత్ ఎండింగ్ అయ్యే లోపల అనేది ఆ కార్డ్ ఇంటికి డెలివర్ అవుతుంది. అంటే సమ్వేర్ క్లోజ్ టు 28, 25 ఓకే, ఈ 28 to 38 లోపల దాంట్లో మీకు అనేది కార్డ్ పంపిస్తారు. అండ్ దానికి ఏం చేస్తారంటే వీళ్ళు బిల్ ఏదైతే జనరేషన్ డేట్ ఉంటుందో అది 38కి పెట్టుకుంటారు. అంటే మీరు అప్లై ఫస్ట్ డేట్ కల్లా అప్లై చేసిన మీకు కార్డ్ వచ్చేసరికి అనేది 28, 25 ఈ 28 తర్వాత వస్తుంది అనమాట ఇంటికి. సో మనం ఏం చేస్తాం, జనరల్గా కార్డ్ వచ్చిన తర్వాత కార్డ్ని అనేది మనం స్వైప్ చేసాం అనుకోండి, దాంట్లో యాన్యువల్ ఫీజ్కి సంబంధించిన అమౌంట్ యాడ్ అయిపోయి ఉంటుంది. ఎట్ ద సేమ్ మనకేముంటుంది, అరే నేను ఇంతే కదా యూజ్ చేశాను, ఇంత ఎందుకు వచ్చింది అని మనం ఏం చేస్తామంటే సరే వాళ్ళతో కాంటాక్ట్ చేద్దాం, మనకి ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకి కాంటాక్ట్ చేద్దామని మనం బిల్ పేమెంట్ చేయకుండా ఉంటాం. అక్కడ మనకు అనేది సిబిల్లో ఇష్యూ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ అన్నెసరిగా ఇంట్రెస్ట్ బేర్ చేయాలి. దిస్ ఇస్ లైక్ ఇన్ ఏ బిగ్గెస్ట్ స్కామ్. ఇది నిజం అంటున్నా. మీరు ఒక్కరు ఇక్కడ నేను మీ అందరికి చెప్తున్నాను, ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ టైం మీ క్రెడిట్ కార్డ్ గురించి ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి క్లియర్గా మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఐ వాంట్ టు గో ఫర్ ఓన్లీ అండ్ ఓన్లీ బేసిక్ కార్డ్. ఓకే, నేను ఫ్రీగా కార్డు ఉంటేనే తీసుకుంటాను, నేను అనేది ఎక్కువ ప్రీమియం ఎక్కువ అమౌంట్ అనేది పే చేసి నేను క్రెడిట్ కార్డ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు వచ్చేసి అనేది ఎయిర్పోర్ట్ లాంచెస్ ఉంటాయి, దానికి మీరు ఇంతగా పే చేస్తారు. మీకు లెట్ మీ టెల్ యూ గైస్, ఎయిర్పోర్ట్ లాంచెస్కి సంబంధించిన కార్డ్స్ కూడా మీకు ఫ్రీ వస్తాయి. దెర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచెస్ కార్డ్స్. ఫర్ దాట్ యూ జస్ట్ నీడ్ టు బీ ఎలా అంటే ఆ ఒక పర్టికులర్ బ్యాంక్ తోటి ఆ పర్టికులర్ కార్డ్ తోటి ఒక టైం పీరియడ్ ఇంత స్పెండ్ చేస్తే దాన్ని బట్టి మీకు అనేది దే కెన్ ప్రొవైడ్ యూ ద బెస్ట్ కార్డ్ విత్ ది ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచ్ ఫెసిలిటీ, ఎయిర్ మైల్స్ని బట్టి. సో చూడండి, సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్ ఫ్రీ is something which you definitely can get it from your bank. For that you should have an eligibility criteria. ఎవరైతే మీకు అప్రోచ్ అయ్యి క్రెడిట్ కార్డ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి మీరు ఒకటే ఒక విషయం క్లియర్గా చెప్పండి, నాకు నా ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ అనే ఫ్రీ కార్డ్ ప్రొవైడ్ ఇట్, అదర్వైజ్ డోంట్ గో, యూ డోంట్ అప్లై ఇట్ టు దెమ్. సో దట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి మీ అప్లికేషన్ లాగిన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అదే వివరాలు తీసుకొని నెక్స్ట్ టైం కూడా 10 సార్లు మీ డీటెయిల్స్ కూడా కొట్టడానికి కూడా ట్రై చేస్తారు. సో లెట్స్ like you have to be very clear with your words anamata. If you are getting it something free, apply it. If you are not getting it, please do not. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్ మీకు ఫ్రీ వస్తుంది అని చెప్తారు, కానీ మీకు కాల్ వచ్చినప్పుడు లేదు సార్ మీకు ఫ్రీ వస్తుంది కానీ మీకు అప్పుడు చెప్పారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అవగాహన లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మీకు బేసిక్ కార్డే చెప్పారు, కాకపోతే ఇప్పుడు మేము చూసుకుంటే ఏంటంటే మీకు 2,999 కార్డే వస్తుంది, మీకు 4,999 కార్డే వస్తుంది, మీకు 9,999 కార్డే వస్తుంది సార్, లేకపోతే కార్డ్ రాదు. అలాంటి టైంలో మనం ఏమనుకుంటాం, మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, సరేలేండి అప్లై చేసుకోండి. బట్ లెట్ మీ టెల్ యూ సార్, అది మీరు వచ్చేసి అనేది పే చేయాల్సిన అవసరం లేనిది. ఎవరైనా మీకు ఒకటి చెప్పి అనేది అప్లై చేశారంటే మీరు అదే అప్లై చేయించుకోండి, లేదంటే అక్కడికే క్లోజ్ చేయండి. ఓకే, అండ్ వితౌట్ యువర్ కన్సర్న్ ది అప్లికేషన్ కెనాట్ బి లాగిన్ అయిందంటే మీరు అఫీషియల్గా వాళ్ళ మీద కేసు కూడా వేయొచ్చు. మీ కార్డ్ వచ్చిన వెంటనే మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా కనుక ఎవరైనా చేస్తే మీకు ప్రతి బ్యాంక్కి సంబంధించిన కార్డ్ వెనకాలే మీకు వచ్చేసి దానికి సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది, ఓకే, టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎస్టీడీ నంబర్ 2 ఉంటాయి. మీరు ఇది చూసుకోవాలి. ఎస్టీడీ నంబర్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి, సో హైదరాబాద్కి సంబంధించిన ఏదైతే ఎస్టీడీ కోడ్ ఉందో 040 టైప్ చేసి దాని తర్వాత 8 digits 7 digits నంబర్ ఉంటుంది, అది మీరు కొట్టేస్తే డైరెక్ట్గా కాల్ కలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి కాదు ఏపీ నుంచి కాల్ చేస్తున్నారు, ఏపీ నుంచి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి చేస్తున్నారు. సో వైజాగ్కి సంబంధించిన వచ్చేసి ఎస్టీడీ కోడ్ ఏంటి 0891. సో మీరు ఆ 0891 కొట్టి దాని తర్వాత ఆ నంబర్ కొట్టారనుకోండి, అప్పుడు కాల్ కలుస్తుంది అనమాట. సో ఆ నంబర్కి కాల్ చేసేసి యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ కే నేను ఈ కార్డ్ అప్లై చేయలేదు, నాకు ఈ కార్డ్ వచ్చింది. అండ్ వాళ్ళు ఎలా పంపిస్తారంటే 25th కార్డ్ డెలివర్ అవుతుంది, 38th బిల్ జనరేట్ అవుతుంది, మీరు కార్డే వాడరు, 5,000 కట్టమని వస్తుంది. ఇట్స్ లైక్ ఏ కంప్లీట్లీ ఫ్రాడెంట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. అండ్ వీఆర్ ఆల్ అన్నెసర్లీ పేయింగ్ ఇట్ దట్ జస్ట్ బికాస్ మనకు సిబిల్ అనేది మన సిబిల్ బాగుండాలి, మన సిబిల్కి ప్రాబ్లం కావద్దని అనేది మనం అనుకొని పే చేస్తాం. ఇది ఒక్కళ్ళతో కాదు గైస్, నేను నిజం చెప్తున్నా కదా, అప్లై చేసే 90% ఆఫ్ ది కస్టమర్స్కి ఇదే చేస్తారు. సో నెక్స్ట్ టైం మీకు ఎవరైనా కాల్ చేసి కానీ ఎవరైనా అప్రోచ్ అయ్యి నేను క్రెడిట్ కార్డ్ ఇస్తాను, క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తాను, ఫ్రీగా ఇస్తాను, ఎక్కువ లిమిట్తో ఇస్తానంటే మేక్ ఇట్ వెరీ క్లియర్. వాళ్ళ కాల్ వచ్చిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కాల్ ఏదైతే వస్తుందో దాంట్లో మీరు క్లియర్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు ఏదైతే కార్డ్ ఇస్తున్నారో బేసిక్ కార్డ్ రావాలి, నాకు 2,999 అని, 3,999 అని, 4,999 అని, నాకు ఏమంటారు 9,999 అని, 10,000 వరకు, 20,000 కార్డులు, 50,000. అరే వై కస్టమర్ హ్యావ్ టు బేర్ దిస్ కాస్ట్? యూ టెల్ మీ. దిస్ ఈజ్ లైక్ ఎన్ ఏ లోన్. ఓకే, ఫర్ దాట్ లోన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఫర్ దాట్ ఐ హ్యావ్ టు pay it back. So it is like I'm spending it my own amount and I'm paying it back. దానికోసం కూడా మీరు ఏంటంటే వీళ్ళు ఇస్తున్నట్టు దానికోసం మళ్ళీ ఈ చార్జెస్, మళ్ళీ ఒకవేళ మీరు కనుక వీళ్ళు ఇచ్చే యాన్యువల్ ఫీజు కట్టలేదు అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ అని, చార్జెస్ అని, బొక్క అని, భోషానం అని చాలా ఇస్తారు మీకు. సో అందుకనే నెక్స్ట్ టైం మీకు ఎవరైనా క్రెడిట్ కార్డ్ గురించి చెప్పి ఇలా ఏమైనా మీ దగ్గరకు వచ్చి అప్లై చేయమంటే టెల్ దెమ్ వెరీ క్లియర్లీ దట్ ఐ వాంటెడ్ టు గో ఫర్ ఏ ఓన్లీ ఫ్రీ కార్డ్. ఇఫ్ యు ఆర్ గివింగ్ మీ ఫ్రీ కార్డ్, గివ్ మీ. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ మీ ఫ్రీ కార్డ్, ఓకే నో ప్రాబ్లం, మీకు కార్డ్ ఎలాగో వచ్చే లాగిన్ చేస్తారు, అప్పుడు క్లియర్గా చెప్పేయండి దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ కార్డ్ దెన్ ఐ వాంటెడ్ టు గో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రీ కార్డ్ దెన్ ఐ డోంట్ వాంటెడ్ టు గో. వీళ్ళు ఇంకొకటి ఏం చేస్తారంటే మీరే చెప్పినట్టు, మీరే అనేది దానికి పర్మిషన్ ఇచ్చినట్టు కూడా లాగిన్ చేసే వాళ్ళకి ఆప్షన్లు ఉంటాయన్నమాట. సో బీ వెరీ క్లియర్. ఇన్ కేస్ మీ కార్డ్ డెలివర్ అయితే కూడా మీరు చేయాల్సింది చాలా క్లియర్. కార్డ్ బ్యాక్ సైడ్ ఉన్న నంబర్కి డయల్ చేసేసి కంప్లైంట్ చేయండి దట్ నేను ఈ కార్డ్కి అప్లై చేయలేదు, నాకు 2,999 పే చేయమని వచ్చింది, 1,999 పే చేయమని వచ్చింది, 4,999 ఇది నేను పే చేయలేదు, నేను అగ్రీ కాలేదు, వీళ్ళు నన్ను ట్రాప్ చేసి ఇలా అనేది క్రియేట్ చేసి ఈ కార్డుని పంపించారు, బహుశా నా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. అండ్ మీన్ వైల్ మీరు ట్విట్టర్లో, ఎక్స్లో అనేది ఇలాంటివి పోస్ట్ చేస్తే నెక్స్ట్ టైం ఇలా చేయకుండా ఉంటారన్నమాట కొడుకులు. సో దిస్ ఈస్ సంథింగ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే ఫ్రమ్ మై ఎండ్. సో నెక్స్ట్ టైం ఎనీవేర్ ఇఫ్ యూ ఫైండ్ ఏ పర్సన్ ఆర్ ఎనీ కాల్, ఇఫ్ యూ గెట్ ఇట్ లైక్ దిస్, ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ యువర్ వర్డ్స్. ఇలాంటి మరి అన్ని ఇన్ఫర్మేషన్, ఇలాంటి మరి అన్ని వీడియోస్ మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఫర్దర్గా నా వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.